సంసోన్ని ఫిలిస్తీన్లు బంధించారు. ఎందుకు బంధించారు? దేవుడు సంసోన్ని బంధించమని చెప్పాడా? దేవుడు బంధించాడా? దేవుడు చేశాడా ఆ పని? తనకున్నటువంటి పాపమే, తనకున్నటువంటి అపవిత్రమైన జీవితమే సంసోన్ని బంధకణాల్లో బంధించబడేటట్టు చేసింది. అర్థం చేసుకోండి, దేవుడు ఎప్పుడు మనల్ని శాపగ్రస్తులుగా ఉంచాడు. దేవుడు ఎప్పుడు మనకి అన్యాయము చేయడు. దేవుడు మనం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనము వాక్య ప్రకారము జీవించాలని కోరుకుంటున్నాడు. మనము ఈ లోకములో ప్రభు వైపు చూస్తూ సంతోషకరమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించాలనేది ప్రభు ఉద్దేశం. నీ జీవిత విధానాన్ని బట్టి నీవే బంధకానంలోకి వెళ్ళిపోతున్నావు. నీ జీవిత విధానాన్ని బట్టి నీవే భయంకరమైన శాపగ్రస్తమైన జీవితాన్ని కొనసాగిస్తున్నావు.